నా పేరు నాకు ఇద్దరు తాతల పేర్లు పెట్టారు. రావు వెంకట, శ్వేతాచలపతి, కుమారకృష్ణ రంగారావు. రావు వెంకట అనేది కామన్ అమ్మ మాకు. కుమారకృష్ణ అనేది మా ముత్తాత గారి పేరు. శ్వేతాచలపతి అనేది మా తాతగారి పేరు. సో ఇద్దరు తాతల పేర్లు నాకు పెట్టడం జరిగింది. రంగారావు అనేది కామన్. మా సర్నేమ్ అనేది రావు వెంకట. రంగారావు అనేది మా ఫ్యామిలీ నేమ్. బేబీ నాయన ఎందుకు వచ్చిందంటే మమ్మల్ని ఇక్కడ అందరూ కూడా నాయన అని సంబోధిస్తారు. ఇక్కడ రాయల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ నాయన అని సంబోధిస్తారు. సార్ అని ఎలాగంటాము, లేకపోతే బాబు అని ఎలాగంటాము, నాయన అని సంబోధిస్తారు. నేను పుట్టాక ఎవరో జ్యోతిష్కులకి నాన్నగారు చెప్పారంట, 3 సంవత్సరాల వరకు నామకరణం చేయకండి, జాతకరీత్యా మంచిది అప్పుడు పెడతాయండి. సో బేబీ బేబీ అని పిలిచేవారు ఇంట్లో. ఎందుకంటే ఇంట్లో అందరికన్నా చిన్న నేను. బేబీ బేబీ అని పిలిచి ఆ బేబీ బికేమ్ బేబీ నాయన. అది అలాగే మరి ఎంత నాకు పేరు పెట్టినా స్కూల్లోనైతే శ్వేత కుమార్ అని పిలిచేవారు, కానీ ఇట్ బికేమ్ బేబీ నాయన. అదే జనరల్ గా తరతరాలు గడిచిపోతూ ఉంటాయి ఒక మనిషి జీవితంలో. జనరల్ గా మన తండ్రి వారి తండ్రి ఒక 3-4 తరాల వరకే మనకి గుర్తుంటాయి. అవునమ్మా. సో మీకు ఎన్ని తరాలు గుర్తున్నాయంటే మీరు ఏం చెప్తారు? మా వంశం యొక్క మూల పురుషుడు గుర్తున్నారు. అయితే మనం అక్కడి నుంచే మొదలు పెడదాం సార్. అద్భుతం, చెప్పండి ఒకసారి. పెద్దరాయుడు గారు అన్న ఆయన వెంకటగిరి రాజకుటుంబానికి చెందినటువంటి ఒక యోధుడు. షేర్ ఖాన్ అనే వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి కళింగ గజపతి ప్రాంతాల్లోని యుద్ధానికి, వారి వీరత్వానికి, వారి శౌరత్వానికి తెలుసుకొని వారి తరపున యుద్ధం చేయడానికి ఇక్కడ తీసుకొచ్చారు. వారిని తీసుకొస్తే ఇక్కడ యుద్ధాన్ని గెలవడానికి పెదరాయుడు గారు దోహదపడ్డారు. సో అప్పుడు ఈ ప్రాంతాన్ని, ఈ బొబ్బిలి సంస్థానం ఏదైతే ఉందో దాన్ని గిఫ్ట్ గా షేర్ ఖాన్ పెదరాయుడు గారికి ఇచ్చారు. సో దానికి కృతజ్ఞతగా పెదరాయుడు ఈ ప్రాంతాన్ని బెబ్బులి అంటే బిగ్ మేల్ టైగర్ అని నామకరణం చేసి, అది లేటర్ కాలక్రమేణా హౌ వొకాబులరీ ఇస్ కన్కోటెడ్ ఇన్ ద ఇయర్స్ టు కమ్, బెబ్బులి అనేది బొబ్బిలి అయిపోయింది. అదనమాట, ఇది ఆరిజిన్ ఆఫ్ బొబ్బిలి. అది మాకు టైటిల్ రాయుడే ఉండేది. తర్వాత రెండో రాజా గారు ఎవరైతే లింగప్ప రాయుడు గారు ఉన్నారో వారు రంగవాకు అన్న ప్రాంతంలో జరిగినటువంటి యుద్ధంలో బ్రహ్మాండమైనటువంటి వీరోచితం, శౌరత్వం ప్రదర్శించి అక్కడ ఆ యుద్ధం జయించడం జరిగింది. సో ఆ వీరత్వానికి మెచ్చి దానికి కృతజ్ఞతగా రాయుడు బికేమ్ రంగారావు. ఆ టైటిల్ అనేది రంగారావు. అలా కాలక్రమేణా బొబ్బిలి యుద్ధం అనేది 6వ జనరేషన్ లో జరిగింది. 1757లో గోపాలకృష్ణ రంగారావు గారు రాజుగా ఉన్నప్పుడు జరిగినటువంటి యుద్ధం బొబ్బిలి యుద్ధం. తర్వాత బొబ్బిలి యుద్ధం అయ్యాక ఒక చిన్న, మీకు చరిత్ర మీకు తెలిస్తే, వారికి ఒక చిన్న కుర్రోడు ఉండేవాడు, అబ్బాయి కొడుకు. వారి పేరు మల్లమ్మదేవి గారికి, గోపాలకృష్ణ రంగారావు గారికి పుట్టినటువంటి వంశస్థుడు వెంకట రంగారావు ఆయన పేరు. సో ఆయన సామర్లకోట వెళ్ళిపోతారు. బుస్సి ద్వారా వాళ్ళ ఈ వీరత్వానికి ఈ మహిళలందరూ కూడా ఆత్మాహుతి చేసుకోవడం, ఈ బొబ్బిలి యుద్ధంలో బొబ్బిలి యోధులు ప్రదర్శించినటువంటి వీరత్వం చూసి ఈ అబ్బాయి సామర్లకోట దాటించుతున్నప్పుడు దొరికిపోతాడు. బోసాయి వలస అని గ్రామం ఉంది మీకు, రామభద్రపురం ముందు బోసాయి వలస ఊరు దాటి వచ్చాం మనం. దట్ ఈస్ వేర్ బుస్సి క్యాంప్డ్. ఇట్ లేటర్ బికేమ్ బోసాయి. ఇట్స్ యాక్చువల్లీ బుస్సి వలస. బుస్సి అక్కడ క్యాంప్ చేశాడు కాబట్టి బోసాయి వలస. అక్కడ దొరికిపోతాడు ఈ అబ్బాయి. చంపియాలి, వంశాన్ని ఇది చేసేయాలని కొంతమంది అన్నా దానికి బుస్సి ఒప్పుకోడు. హీ గివ్స్ ద బాయ్ అ సేఫ్ ప్యాసేజ్ టు సామర్లకోట. బ్రిటిష్ ఫ్రెంచ్ని డిఫీట్ చేసి ఈ ఏరియా నుంచి తరిమేశాక బ్రిటిష్ ఆ అబ్బాయిని, వెంకటరంగారావు గారు ఎవరైతే ఉన్నారో వారిని తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ బొబ్బిలి యుద్ధం నాటి కోట నేలమట్టం అయిపోతుంది. వేణుగోపాల స్వామి కోవిల వెనకాతల ఒక కోట కట్టి అక్కడ మళ్ళీ రాజ్యాన్ని స్థాపింపచేస్తారు. అక్కడ ఇంచుమించు 5 తరాల వరకు సంతానం ఉంటారు. పుట్టి చనిపోవడము, లేకపోతే అడాప్షన్స్ మీద 5 తరాలు నడిచింది. రాణి చెల్లయ్యమ్మదేవి గారు కానీ వారికి పెళ్ళైన 3 నెలలకే భర్త చనిపోతారు. మరి ఇదేదో ఉందని అప్పుడు పండితుల్ని అందరినీ సంప్రదించి కోట నివాస స్థలం మనం మార్చాలని డిసైడ్ అయ్యి ఇప్పుడు ఉంటున్నటువంటి సప్తమహల్ కోట ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ బిల్డింగ్ పూజామహల్ కాంప్లెక్స్ అనేది కట్టి వెంకటగిరి సర్వజ్ఞకృష్ణ యాచేంద్ర గారికి 7 కొడుకులమ్మ. పెద్ద ఆయన వెంకటగిరి పరిపాలించారు. రెండో ఆయన్ని బొబ్బిలి దత్తత తీసుకొచ్చి ఈ సంస్థానం అప్పటి నుంచి కూడా సంతానం కలిగి 11వ తరం అమ్మ. మీది ఎన్నో తరం అండి? ఇది 15.
15. సో 15వ తరం. 15వ తరం 15th జనరేషన్ ఆఫ్ బొబ్బిలి రాయల్. ఇప్పుడు మీ కజిన్స్ కానీ అంటే మీ పెద్దనాన్న, పిన్ని, బాబాయ్ పిల్లలు వీళ్ళందరూ ఎక్కడున్నారు, ఏమన్నా ఐడియా ఉందండి? మేము ముగ్గురు అన్నదమ్ములం అమ్మ. మా తాతగారికి ఒక బ్రదరు, 2 సిస్టర్స్ అమ్మ. ఓకే. సిస్టర్స్ని బయట ఇచ్చారు, నూజిబీడు అటు ఇచ్చారు, ఎలమూరు. ఇప్పుడు మీకు మన నూజిబీడు ఎమ్మెల్యే గారు మీకు తెలిసే ఉంటారు, మేకా ప్రతాప్ అప్పారావు గారు, వారి నాన్నమ్మ గారు మా తాతగారు చెల్లి, సొంత నాన్నమ్మ గారు. అంటే ప్రతాప్ అప్పారావు గారు ఫాదరు మా తాతగారు సొంత మేనల్ట్, అలాగనమాట. ఇంకొక సిస్టర్ని సూరవరం అని తాళపురాల రాజా గారు కొడుకు ఇచ్చారు. ఒక బ్రదరు వారు చిక్కవరం జమీందారు గారు, వారికి 2 అబ్బాయిలు. మీరు వినే ఉంటారు, వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ఫిల్మ్ క్రిటిక్స్ విఐకే రంగారావు గారు. విఐకే రంగారావు గారు మా చింతాత గారు పెద్ద కొడుకు. రెండో కొడుకు గురుప్రసాద్ గారు, వారు బొబ్బిల్లోనే చిక్కవరం అని ఒక సెపరేట్ ప్యాలెస్ ఉంది, అక్కడ ఉంటారు. మీకు ఎంతమంది పిల్లలండి? నాకు ఒక అమ్మాయినమ్మా. అవునా? నాకు ఒక కూతురే. ఎందుకని అలా? చాలు, ఎందుకు. నా కోరిక ఏంటంటే, నా వైఫ్కి ఏం చెప్పానంటే, మనకి ఒక అవకాశం లేనోళ్ళు ఎవరో ఒకరు పెంచుకుందాం, మనం ఒక మంచి లైఫ్ ఇద్దాం అని చెప్పాను. ఇంతకు ముందు అయితే కన్విన్స్ అవ్వలేదు, ఇప్పుడు పార్షియలీ కన్విన్స్ చేశాను. రెండో సంతానం ఒక పేద కుటుంబానికి తెలిసి మంచి కుటుంబం నుంచి మనం ఒకళ్ళనో ఇద్దరినో పెంచుకుంటే వాళ్ళకి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతాం కదా. మనం ఇంత పెద్ద ఫ్యామిలీలో మంచి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతాం కదా అని చేశాను. ముందు అయితే అనింది, తర్వాత ఇప్పుడైతే కొంత కన్విన్స్ అయింది, త్వరలో కన్విన్స్ చేసేస్తాను. అంటే ఇక్కడ నాది ఒక చిన్న క్వశ్చన్. చెప్పండి. ఇప్పుడు మన పిల్లలు, మన ఇంట్లో పుట్టిన పిల్లలు చిన్నప్పటి నుంచి వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటి, వాళ్ళ అలవాట్లు ఏంటి, మంచి చెడు ఏంటి, సొసైటీకి ఎంత పనికొస్తారు, లేదా మనమే వాళ్ళకి మంచి చెడు చెప్పుకుంటూ వస్తాం. ఎక్కడో బయట పుట్టిన పిల్లలు వాళ్ళు ఎలా పుట్టారో, ఎలా పెరిగారో, వాళ్ళ ఆలోచనలు ఏమిటో, మంచి చెడు అంటే మనకేమీ తెలియదు. అలాంటి వాళ్ళని మనం తీసుకొచ్చి అంటే ఇంత పెద్ద సంస్థానానికి మీరు ఎలా చేయగలుగుతారు? అంటే మనం ఒక మంచి పని చేస్తున్నాం, ఆ మంచి పనికి మార్గం ఆ దేవుడు, ఆ వేణుగోపాలుడే సుగమం చేస్తాడనేది నా నమ్మకం. మనం ఒక మంచి పని చేసినప్పుడు, తప్పుడు పని చేస్తే దేవుడు ఆశీస్సులు ఉండవు. కానీ మనం ఒక మంచి పని, ఒక సేవ, ఒక మంచి పని, ఒక లేని అబ్బాయిని, లేని కుటుంబానికి ఒక మంచి చేద్దాం అన్నటువంటి ఉద్దేశంతో మనం చేస్తాం కాబట్టి ఆ దేవుడే ఒక మార్గం చూపిస్తాడు. ఆ ఆలోచన మనకి ఎవరికి రాదు, మనకు వచ్చింది, ఆయనే ఆ మార్గం సుగమం చేస్తాడనేది నా నమ్మకం. మీ థాటే నా వైఫ్ది, మా మదర్ది, వీళ్ళందరిది కూడా అదే ఆలోచన. నేను ఇలాగ ఆలోచిస్తున్నాను. చూద్దాం, లెట్స్ సీ హౌ ఇట్ గోస్.